హే వాచర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్పైడర్ నాయర్ ట్రైలర్. స్పైడర్ నాయర్ అంటే ఏమో అనుకుంటున్నారు కావచ్చు. స్పైడర్ మ్యాన్లో ఒక కొత్త డిఫరెంట్ వేరియంట్ అన్నమాట అది. దాని పేరు అయితే స్పైడర్ నాయర్. ఇదైతే ట్రైలర్ రిలీజ్ అయింది, నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. పాప అసలు ఇది ఒక మూవీ వస్తుందని చాలామందికి తెలియకపోవచ్చు. నాకు కూడా తెలియదు. ఇది 2027లో రిలీజ్ అవుద్ది అనుకున్నా, కానీ ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుంది. జస్ట్ 1 monthలో రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. నిజంగా అసలు ట్రైలర్ చూశాక ఏమని అనిపించింది నాకేసి నిజంగా. ఆ ట్రైలర్లో యాక్షన్ కానీ ఆ కామెడీ కూడా భలే ఉంది. ఇందులో హీరోగా ఎవరో అనుకుంటున్నారు కావచ్చు. మీకు గోస్ట్ రైడర్ తెలిసే ఉంటుంది. అది కూడా మార్వెల్లో ఒక క్యారెక్టర్ ఒకప్పుడు. ఇప్పుడైతే రావట్లేదు, కానీ ఒకప్పుడు అయితే చాలా ఫేమస్ క్యారెక్టర్. అందులో హీరోగా నటించిన అతనే ఈ సినిమాలో కూడా నటిస్తున్నాడు, స్పైడర్ నాయర్గా. ఇందులో మీకు ఇంకోటి చెప్పాలంటే మామూలు స్పైడర్ మ్యాన్స్ కన్నా ఇది కొంచెం కాదు, చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇది ఒక 1930లో జరుగుతున్న స్టోరీ. మనోడికి స్పైడర్ కొడితే రాదు పవర్. ఒక స్పైడర్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఒక మనిషి ఇతని కొరికితే అప్పుడు ఇతని పవర్స్ వస్తాయి. ఇతని సూట్ బ్లాక్ ఉంటుంది, ఇతని వెబ్ కూడా బ్లాకే ఉంటుంది. ఇతని ఆర్గానిక్ వెబ్ అన్నమాట. ఇతని స్టోరీ వచ్చేసరికి మనోడు ఒకప్పుడు అంటే సూపర్ హీరో, అంటే స్పైడర్ మ్యాన్ యంగ్గా ఉన్నప్పుడు స్పైడర్ మ్యాన్గా ఉండేవాడు. కానీ సూపర్ హీరోగా రిటైర్ అయిపోయి ఆ స్పైడర్ మ్యాన్ పవర్స్ అన్ని ఇచ్చిపెట్టి, అంటే పవర్స్ ఉంటాయి కానీ వాడకుండా అవన్నీ ఇచ్చిపెట్టేసి ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ సంబంధించింది అయితే పెట్టుకుంటాడు. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి స్పైడర్ మ్యాన్గా అయితే బయటకు వస్తాడు. ఇందులో విలన్స్గా అయితే 3 రాబోతున్నారు. అందులో ఒకరు ఎలక్ట్రిక్ మ్యాన్, ఇంకొకరు శాండ్ మ్యాన్, ఇంకొకరు ఫైర్ మ్యాన్. అంటే వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, అందుకే అలా చెప్తున్నాను. 3 హీరోస్. ఆ 3 కూడా మన మామూలు స్పైడర్ మ్యాన్లో ఉన్నట్టు ఉండదు, కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి వాటి పవర్స్ కూడా. అండ్ మనోడ ఎబిలిటీస్ కూడా చాలా డిఫరెంట్. మనోడు కొంచెం 40-50 ఏజ్ అతను. చూడాలి మూవీ ఎలా ఉంటుందో. ఈ మూవీ వచ్చేసి థియేటర్లో రిలీజ్ అవ్వట్లేదు, ఓన్లీ ఓటీటీలోనే డైరెక్ట్. అమెజాన్ ప్రైమ్లో అయితే 27th నాడైతే రిలీజ్ అవబోతుంది, May 27. చూడాలి ఎలా ఉంటుందో. అది ట్రైలర్ మాత్రం డిఫరెంట్గా, కొత్తగా. అంటే మూవీ కూడా కొత్తగానే. ఎలాగంటే వైట్ అండ్ బ్లాక్ కలర్లో, లేదంటే కలర్స్లో కూడా చూడవచ్చు మనం. అంటే ఇది కొంచెం కొత్తగా, అంటే 1930 స్టోరీ కదా, కొంచెం కొత్తగా ఉండాలని 2 వర్షన్స్లో రిలీజ్ అవుతున్నారు. ఒకటి వైట్ అండ్ బ్లాక్, ఒకటి కలర్. మీరు ఎలా చూస్తారో తెలియదు, కానీ నేనైతే వైట్ అండ్ బ్లాక్లో చూసి తర్వాత కలర్లో చూస్తాను. మీరు ఎలా చూస్తారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా దీని గురించి మాట్లాడాలంటే ఇందులో మన హీరో పేరు పీటర్ పార్కర్ కాదు, బెన్ రేలీ. ఇది కూడా డిఫరెంట్గానే ఉంది. అండ్ ఈ క్యారెక్టర్ గురించి మీకు తెలియాలంటే స్పైడర్ మ్యాన్ ఇంటూ ద మల్టీవర్స్ మూవీ, యానిమేటెడ్ మూవీ ఉంటుంది, అదైతే చూడండి. అందులో ఈ క్యారెక్టర్ ఉంటాడు. అందులో మెయిన్ కాదు, జస్ట్ వస్తాడు. కానీ అందులో ఏమో మనోడి పేరు పీటర్ పార్కర్ అని ఉంటుంది. ఇందులో బెన్ రేలీ అని ఎందుకు మార్చారో తెలియదు, చూడాలి. అండ్ ఇందులో ఒక క్రియేచర్ని చూపిస్తారు, అదే స్పైడర్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఒక క్రియేచర్. అతనే కొరికినట్టయితే సెకండ్ ట్రైలర్లో చూపించారు. ఫస్ట్ ట్రైలర్లో క్యారెక్టర్ని చూపించారు. అది కూడా చాలా బాగుంది, కొత్తగా కాన్సెప్ట్. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా 3 విలన్స్, 3 చాలా పవర్ఫుల్గా కనబడుతున్నారు. మనోడేమో 40-50 లాగా ఉన్నాడు. చూడాలి మనోడు వాళ్ళతో ఎలా ఫైట్ చేస్తాడో అనేది. నిజంగా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ ట్రైలర్ ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు, కానీ సెకండ్ ట్రైలర్ వచ్చేసరికి సింగిల్ లాంగ్వేజ్, ఓన్లీ ఇంగ్లీష్లో రిలీజ్ చేశారు. మీరైతే చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. నిజంగా ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా కావాలంటే ఫ్యూచర్లో చెప్తా. అంతవరకు మన ఛానల్ చూస్తున్నాను. సీ యూ దెన్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.